రావణ్ అలియాస్ జోసెఫ్‌కి ఏబి వెంకటేశ్వరరావు గారు మద్దతు. అతని వాదాన్ని మేము సమర్థించటం లేదు గానీ, యూఏపీఏ కేసు పెట్టడం తప్పు. నేను అలాంటి పాయింట్‌తో ఏకీభవిస్తా. మామూలుగా ఒక తటస్థుడిగా. అయితే ఇక్కడ తెలిసి చేసిన నేరం, తెలియక చేసిన నేరం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోని ప్రతి వ్యవస్థ నీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే తెలుసుకో. కానీ ఈ వ్యవస్థల మీదన ఒక ద్వేషాన్ని పెంచడం. ఆయన ఏదో చెప్పారు. భగత్ సింగు, హిడ్మా వీళ్ళందరూ ఒకటే కోవ అన్నట్టు. భగత్ సింగ్ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయలా. బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం కోసం భారత్ కోసం పోరాడారు ఆయన. హిడ్మా ఏ స్వతంత్రం కోసం పోరాడాడు? భారతదేశంలో నుండి గిరిజన ప్రాంతాలు వేరు చేయడానికి పోరాడాడా? ఈ దేశం కోసం పోరాడాడా అతను? ఈ దేశ పోలీసుల్ని చంపి, ఈ దేశపు యొక్క సైన్యాన్ని చంపేటటువంటి వ్యక్తి ఏ విధంగా భగత్ సింగ్‌తో సరైనోడవుతాడు? వెంటనే ఒక పాయింట్ వాడొచ్చు. ఆ రోజుల్లో బ్రిటిష్ పోలీసులు అంటే మరి వాళ్ళకి తీవ్రవాదే అయ్యాడు గదా! భగత్ సింగ్ అన్నటువంటిది. కరెక్ట్. బ్రిటిషోడొచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు గానీ, మనమెళ్లి మన పోలీసులెళ్లి ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు గదా! ఇక్కడ నక్సల్స్‌ని సమర్థించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. నక్సలిజం అనేటటువంటి దానికి రీజను గ్రామీణ ప్రాంతాలలో కుల వివక్ష కారణంగా, ఆర్థిక వివక్ష కారణంగా అణచివేతకు గురైన కుర్రోళ్ళని ఒక చోటకి చేర్చడం. యాక్సెప్టబుల్. అలాంటి పోరాటాన్ని నేను సమర్థిస్తా. కానీ అది ఎటు దారి తప్పింది? నిజంగా గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన జరిగిందా? కుల వివక్ష నిర్మూలన జరిగిందా? అవి చట్టాల ద్వారా జరిగినాయి, రాజ్యాంగం అమలు ద్వారా జరిగినాయి. నిజమైనటువంటి పెత్తందారుల దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారు కానీ పేద ప్రజలకి ఎక్కడ సపోర్ట్ అయ్యారు? గిరిజన ప్రాంతాలు ఈ 77 ఏళ్ళు ఎందుకని అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి? గిరిజన ప్రాంతాల్లో రోడ్లెందుకు లేకపోయినాయి? మౌలిక వసతులు ఎందుకు లేకపోయినాయి? ప్రతి పల్లెటూరులో అంతో ఇంతో ఏదో ఒక సదుపాయం ప్రభుత్వం నుంచి ఉంది. కరెంటో, గిరంటో. కానీ గిరిజన ప్రాంతాలు ఎందుకు లేకపోయినాయి? అంటే ఈ నక్సలైట్లు చైనా భావజాలంతో లేకపోతే గనక ఏదో ప్రపంచ ఉగ్రవాద భావజాలంతో వాళ్ళు చేసిన పనికి 77 ఏళ్లుగా గిరిజనులు అభివృద్ధికి నోచుకోకపోయారు. సరే అది మనం అర్థం చేసుకోవడంలో వేరే కోణం అర్థం చేసుకోవచ్చు. అంతవరకు కూడా యాక్సెప్టెడ్. కానీ అతన్ని భగత్ సింగ్‌తో పోల్చడం అనేటటువంటి తప్పు. అది ఏబీ గారు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. రెండవది తీవ్రవాదులకి మానవ హక్కులుంటాయి అనే పదం అతను మాట్లాడుతున్నాడు. అతను చాలా ఉపన్యాసాల్లో అదొక పాయింట్ కావచ్చు. బట్ అతని భావజాలం అది. తీవ్రవాదం అనేటటువంటిది ఏ విధంగా మానవ హక్కుల్ని యాక్సెప్ట్ చేస్తది? తీవ్రవాది ఎదుటివాడి మానవ హక్కుల్ని హరిస్తూ, పౌర హక్కుల్ని హరిస్తూ ప్రాణాలు తీస్తుంటే వాడికి ఇంకేం హక్కు? అది తీవ్రవాదాన్ని సమర్థించడం అవ్వదా? వాడికి గూడా మానవ హక్కులుంటాయంటే ఉంటాయి. ఈ దేశంలో ప్రతి ఒక్కడికి ఉంటాయి. కాకపోతే సమస్య ఏంటంటే తీవ్రవాదికి ఉండే మానవ హక్కు తప్పని మాట్లాడాల్సింది తీవ్రవాదికి కూడా మానవ హక్కులు ఉండాలి అని చెప్తుండటమే తప్పు. మనం ఈ విషయంలో అంటే తద్వారా తీవ్రవాదాన్ని పరోక్షంగా సమర్థించుకుంటూ వస్తున్నాం. ఇంకొకటి ఎవరో ట్వీట్ చేశారు. నేను ఈ సన్యాసులు సన్యాసాశ్రమం గురించి సన్నాసులు అన్నారు అన్నటువంటి పదం. నాకు అతను వాడే పదం అర్థమైంది. సన్నా డాష్ డాష్‌లు. ఆ పదం నా సంస్కృతి, నేను పూజించే దేవుణ్ణి నేను ఫాలో అయ్యేటటువంటి సంస్కృతిని గురించి ఆ పదజాలం వాడడానికి అసహ్యమేసి మాట్లాడలేదు నేను. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది అట్లాంటి ఒక దారుణ కారు కూతలు కూయడం ద్వారా నువ్వు నాస్తికుడివి. గుడ్. ఎంజాయ్ చెయ్యి. రాధా మనోహర్ దాస్ అన్నాడు తప్పు. యెస్ గుడ్. నువ్వు కూడా కంప్లెయింట్ ఎళ్లి పెట్టు పోలీసులకి. యాక్షన్ తీసుకోమని చెప్పు. చట్టబద్ధంగా లేకపోతే కోర్టుకి పో. ఇది లేదా విమర్శించు. ఆయన దూషిస్తే నువ్వు అంతకంటే దారుణమైన దూషణ దేవుడిని దూషిస్తే ఎలా రైట్ అవుతది? రాధా మనోహర్ దాస్ యేసుక్రీస్తు గురించి మాట్లాడిన మాటలు నేను విభేదిస్తా. తప్పుపడతా. ఏమంటే మీరు సంస్కారవంతంగా మాట్లాడాలా? మీరు ఒక దేవుణ్ణి మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఇంకొక దేవుణ్ణి కించపరచడం తప్పని మాట్లాడండి. నేను విమర్శించేటప్పుడు అంతే ఉంటది తప్పించి ఎప్పుడు కూడా పరదైవ దూషణ ఎప్పుడు చెయ్యను, చెయ్యకూడదు కూడా. ఇక్కడ ఇతను వాడినటువంటి పదజాలం ఎలాంటిది? రామాయణ, మహాభారతాల గురించి ఎంత దారుణమైనటువంటి కారుకూతలు మాట్లాడాడు ఇతను.
అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడం రైటా అన్నది ఆలోచించుకోవాల్సింది.